యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబాలు: ఏలూరు చంద్రగుప్త కాలనీ వాస్తవ్యులు పులుగుజ్జు వినయానంద కుమార్ గారు మరియు వారి ప్రియ కుటుంబ సభ్యులు. ప్రభువు వారి కుటుంబంలో చేసిన ప్రేమపూర్వక మేళ్లన్నింటికై కృతజ్ఞత చెల్లిస్తున్నారు. ప్రభువు వీరి యొక్క చిన్న కుమార్తె వివాహం చాలా ఘనంగా గత మాసంలో ప్రభువు జరిగించారు. పెద్ద కుమార్తె ఎండిఎస్ చేస్తున్నారు. చిన్న కుమార్తె విదేశంలో స్థిరపడుటకు ప్రభువు ఏర్పాట్లు ఇస్తున్నారు. కుమారుడు మంచి బ్యాంక్ అధికారిగా సెలెక్ట్ అయి ఉన్నారు. సోదరుడు సక్సెస్ఫుల్గా జిల్లా అధికారి స్థాయిలో రిటైర్ అయ్యారు. టీచర్ గారు రిటైర్ అయ్యారు. ప్రభువు చాలా మేళ్లు చేశారు ఈ కుటుంబంలో. దాని కొరకు వారు కృతజ్ఞతగా నిన్నటి దినం ఈ దినం సహకారం ఇచ్చారు. పులుగుజ్జు వినయానంద్ కుమార్ అన్న గారికి ధన్యవాదాలు. రెండవ కుటుంబం యేసే పరిష్కారంలో పనిచేస్తున్నటువంటి సహోదరులు ధర్మలింగేశ్వరరావు గారు, వెంకటేశ్వరమ్మ గారు. వారి మేనలుడు మేకల భీమ్ చైతన్య జన్మదినం సందర్భంగా సహకారం ఇస్తున్నారు. కుటుంబ సభ్యులు సుబ్బారావు గారు, రాఘవమ్మ గారు సహకరిస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించునుగాక. భీమ్ చైతన్యను ప్రభువు దీవించినట్లు ప్రార్థించండి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం మనం ప్రారంభించుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. మీ దాసుడు పులుగుజ్జు వినయానంద కుమార్ గారిని, వారి ప్రియ సతీమణిని, బిడ్డలను, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. భీమ్ చైతన్య కొరకు ప్రార్థిస్తున్నాము. బిడ్డను మీరు దీవించండి. నూతన జన్మదినము దయాకిరీటాన్ని మీరు ఇచ్చినారు. బిడ్డను నూతన సంవత్సరంలో మీ చేయి పట్టుకొని నడిపించండి. ధర్మ గారి కుటుంబాన్ని, వెంకటేశ్వరమ్మ గారిని, నాయన బిడ్డలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనగా ఇవ్వండి ప్రభు. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 32వ వచనం, 33వ వచనం. ఈ దినం వాక్య ధ్యానంలో ప్రారంభాన్ని మనం ధ్యానిద్దాము. మనుషులకు భయపడకండి, దేవునికి భయపడండి. మనుషులు శరీరాన్ని చంపుతారు, శరీరాన్ని మాత్రమే చంపుతారు. కానీ దేవుడు శరీరమును ఆత్మను కూడా చంపగలిగిన వాడు. ఆయనకే భయపడండి. మనుషులు నిందలు వేస్తారు, భయపడద్దు. మనుషులు నిందలు మాత్రమే కాదు, రకరకాలైన రూమర్స్, పుకార్లు పుట్టిస్తారు. మీ క్యారెక్టర్ని అసాసినేట్ చేయడానికి ట్రై చేస్తారు. వాటికి భయపడద్దు అన్నాడు. భౌతిక దాడులు చేస్తారు, భయపడద్దు అన్నాడు. తల వెంట్రుకలు లెక్కించబడ్డాయి, పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అన్నాడు. తదుపరి మాట 32, 33 వచనాల్లో దేవుని ఎదుట తనను భూమి మీద ఒప్పుకున్న వారిని తాను ఒప్పుకుంటానని, భూమి మీద యేసును ఒప్పుకొనని వారిని దేవుని ఎదుట, తండ్రి ఎదుట తాను కూడా ఒప్పుకోనని యేసు చెబుతున్న సందర్భం ఇక్కడ కనిపిస్తుంది.
32వ వచనం మొదట ఇంగ్లీష్లో చదువుతాను, తర్వాత తెలుగులో చదువుతాను. సో ఎవ్రీవన్ హూ ఎక్నాలెడ్జెస్ మీ బిఫోర్ మెన్, హూ ఎక్నాలెడ్జెస్ మీ బిఫోర్ మెన్. మనుషుల ఎదుట నన్ను గుర్తించువాడు, ఒప్పుకొనువాడు అని తెలుగులో ఉంది. ఎక్నాలెడ్జ్ అంటే గుర్తించటం, తెలుసుకోవటం, అంగీకరించటం, చెప్పటం. ఎవరు చేస్తారో వారినే నేను పరలోకంలో దేవుని ఎదుట ఒప్పుకుంటాను అన్నాడు. అంటే ఏమిటి అర్థం? ఎక్నాలెడ్జింగ్ క్రైస్ట్. హూ ఈజ్ క్రైస్ట్? యేసు ఎవరు అనేది తెలుసుకున్నవాడే పరలోక రాజ్యంలో దేవుని ఎదుట అంగీకరించబడతాడు. యేసు ఎవరో తెలుసుకోవాలి అనంటే పరిశుద్ధాత్మని యొక్క కార్యం అతనిలో జరగాలి. ఒకడు యేసును దేవుని కుమారుడని చెప్పాలి అంటే పరిశుద్ధాత్మను ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది, మరొక విధంగా సాధ్యం కాదు. కనుక మనుషుల ఎదుట నన్ను ఒప్పుకుని వాడెవడు అన్నప్పుడు యేసు ప్రభు ఏదో హ్యూమన్ థాట్లో మాట్లాడుతున్నాడు అనుకోకండి. నన్ను మీరు ఒప్పుకోలేదు కాబట్టి నేను ఒప్పుకోను అంటున్నాడని కాదు ఇక్కడ అర్థం. ఆయన ఎవరో తెలుసుకొనని వాడిని ఆయన తెలియనంటాడు. కనుక మనం దీని అర్థం మనకు అర్థం కావాలంటే యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు గెత్సెమనే వనంలో దేవునికి చేస్తున్న ప్రార్థన మీరు గమనించాలి. ప్రభువా, నీవు నాకిచ్చిన వారిని నేను తిరిగి నీకు ఇస్తున్నాను. ఏమిటి అక్కడ అర్థం? దేవుడు ఎవరినైతే యేసయ్యకి ఇచ్చాడు అంటే యేసును గుర్తించేటట్లు, యేసును అంగీకరించేటట్లు, యేసును వెంబడించేటట్లు దేవుడు ఎవరినైతే తన ప్రణాళిక ప్రకారం యేసుకిచ్చాడో వారిని తిరిగి దేవునికి సమర్పిస్తున్నాడు. కాబట్టి సాల్వేషన్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ డిపెండ్స్ అపాన్ ద విల్ ఆఫ్ ద గాడ్. ఒక వ్యక్తి యొక్క రక్షణ దేవుని యొక్క చిత్తముపై ఆధారపడి ఉన్నట్లుగా ఎలక్షన్ ఆఫ్ గాడ్ అనేది మనకు చాలా తేటగా అర్థమైపోతుంది. కనుక మనుషుల ఎదుట యేసుక్రీస్తు ప్రభువును దేవునిగా ఒప్పుకొని వాడెవడో వాడు యేసు చేత దేవుని ఎదుట ఒప్పుకొనబడతాడు. కనుక యేసు తన యందు విశ్వాసం ఉంచిన వారిని దేవుని ఎదుట కనపరుస్తాడు. అదే కదా 32వ సంకీర్తన, తన పాపములకు పరిహారము నొందినవాడు, తన యొక్క అతిక్రమములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు అన్నప్పుడు ఎవరైతే యేసు అను రక్షకుని యొద్దకు వచ్చి తమ పాపములకు పరిహారము యేసు రక్తమునందు పొందుతారో వారే ధన్యులు, వారిదే పరలోక రాజ్యము, వారిదే పరలోక రాజ్యము. సోదరుడా, సోదరి, కనుక భూమి మీద మనుషుల ఎదుట నన్ను ఒప్పుకుని వాడెవడు? హూ ఎక్నాలెడ్జెస్ మీ బిఫోర్ మెన్. సో everyone who acknowledges me before men, I also will acknowledge before my Father who is in the heaven. పరలోకములో ఉన్న నా తండ్రి ఎదుట నేను నిలిచినప్పుడు వీళ్లను నేను ఎరుగుదును అని చెబుతాడు. యేసు ఎవరిని ఎరుగును అని చెప్పానో వారే పరలోకంలో ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన పర్వతం మీద కూర్చొని అంత్యకాలం యొక్క సంభవాన్ని చెబుతున్నప్పుడు ఏం జరగబోతోందో చెప్పుతూ ఆయన అన్న మాట, మీలో అనేకులు నా యొద్దకు వచ్చి ప్రభువా మేము నీ పేరిట బోధించలేదా, మేము మీ పేరిట దయ్యములను వదిలించలేదా, వ్యాధిగ్రస్తులను బాగు చేయలేదా, మృతులైన వారిని లేపలేదా అని ప్రభువుని అడుగుతారు. అడిగినప్పుడు ప్రభు అంటాడు, అక్రమము చేయువారులారా మీరు నా ఎదురు నుండి తొలగిపోండి, మీరెవరో నేను ఎరుగను. అర్థమైందా? మీరెవరో నేను ఎరుగను. ఈ మాట అంటున్నప్పుడు బోధకులకు కరెంట్ షాక్ కొట్టాలి. 5200 ఎపిసోడ్స్ చేసిన నన్ను యేసు ఎరుగను అని చెబితే
నా బ్రతుకు వల్ల నాకు ప్రయోజనం ఏంటి చెప్పండి? సో ఐ షుడ్ బి ద విట్నెస్ ఫర్ క్రైస్ట్ ఆన్ ద ఎర్త్ బిఫోర్ హ్యూమన్ బీయింగ్స్. కేవలం మనుషులకు భయపడిపోయి, పరిస్థితులకు భయపడిపోయి, ప్రాణం తీస్తారని భయపడి, యేసు నాకు తెలియదని నేను వెనకంజి వేస్తే దేవుని ఎదుట నేను అక్రమము చేసిన వాడిని అవుతాను. అక్రమము చేయవారులారా, నా ఎదురు నుండి తొలగిపోండి, నేను మిమ్మును ఎరుగను. ఎంత భయంకరం అండి ఇది. మరి వాళ్ళు ఎట్లా చేశారు అద్భుతాలు? వారు ఎట్లా బోధించారు? వాళ్ళు ఎట్లా చనిపోయిన వారు లేపారు? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమును వాడారు, కానీ యేసు ఎవరో తెలియదు. వ్యాపారం చేశారన్నమాట, మత నాయకులు అన్నమాట. అంగీలు వేసుకొని మనుషులను మోసం చేసే దుర్మార్గపు ప్రవృత్తిలో ఉన్నటువంటి దళారులు అన్నమాట. కనుక అట్లాంటి వారు అంగీకరించబడరు. మనుషుల ఎదుట వేషధారణ కలిగి యేసును ఎరుగనన్నవారు పరలోకాన్ని అంగీకరించబడరు. అదే ఆయన మళ్ళా 2వ వర్షంలో చెప్పాడు, మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగునను, మనుషుల ఎదుట ఎవడు ఒప్పుకుంటే వాడిని ఒప్పుకుంటాడు, ఎవడు ఎరుగను అని అనునో వానిని నేను ఎరుగను అని అందును. మీరెవరో నాకు తెలియదు అంటాను అన్నాడు. అదే మనుషుల ఎదుట నేను ఆయన ఎరుగను అని ఎవడైతే అంటాడో పరలోకంలో దేవుని ఎదుట కూడా నేను వాడిని ఎరుగనని అంటాను. అనక తప్పదండి. యేసును అంగీకరించని వారిని యేసు ఏ విధంగా అక్కడ చెప్పగలుగుతాడు? మనకు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఏం చెబుతోంది? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం కంటత వాక్యం కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందేటట్లుగా యేసును దేవుడు పంపించాడు. దీనిని అంగీకరించిన వాడే పరలోక రాజ్యములో ఉంటాడు. దీనిని అంగీకరించిన వాడే, ప్రభువైన యేసుక్రీస్తు నామమునందలి మాత్రమే పాప క్షమాపణ ఉచితంగా అనుగ్రహించబడుతుందని నమ్మినవాడే పరలోక రాజ్యానికి వెళ్తాడు, ప్రభు సన్నిధికి పోతాడు. లేనివాడు నరకాగ్నికే. యేసును అంగీకరించిన వాడు నరకాగ్నికే. ఈ విషయం కొందరికి నచ్చవచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. కొందరు ఇది మరి వింతవాదం, వాళ్ళు మతాన్ని ప్రోత్సహించుకోవడానికి చెబుతున్నారని కొట్టేయచ్చు. ఏ మనిషి ఏం చెప్పినా తీర్పు దినాన సమస్తం బయలుపరచబడతాయి. ఆనాడు మోసపోవటం వారి వంతు అవుతుంది. సోదరుడా, సోదరి, యేసును అంగీకరించమని చెబుతున్నప్పుడు యేసెవరో నీకు అర్థమైతే నువ్వు చెప్పగలుగుతావు. యేసెవరో నీకు అర్థం కాకపోతే నువ్వు యేసుని గురించి ఒప్పుకోలేవు. ఈనాడు చాలామంది యేసుక్రీస్తు దేవుడిని ఒప్పుకోలేకపోవడానికి కారణం ఏంటంటే వారు యేసెవరో గ్రహించలేకపోయారు. వారి కనులు తెరవబడలేదు. వారి మనోనేత్రములకు యుగ సంబంధమైన దేవత గురుడితనము కలిగించాడు. కారణము వారి అవిశ్వాసమే. యేసు చెప్పారు, మీరు లేఖనములను పరిశీలించుచున్నారు కదా, అవియే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. కనుక లేఖనాలు యేసును గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. ఆ లేఖనాలే చెబుతున్నాయి యేసుక్రీస్తే దేవుడు, ఆయనే పాపుల రక్షకుడు, ఆయన ద్వారానే పరలోక రాజ్యము, ఆయన లేకుండా ఎవడు దేవుని చేరడు. కాబట్టి ఈ బోధ ప్రభు ఎత్తుకున్నప్పుడు హూ విల్ ఫాలో హిమ్? ఎవడు వెంబడిస్తాడండి? ఎవ్వరూ వెంబడించడానికి ఇష్టపడరు. ఆ సందర్భంగా అట్టి పరిస్థితుల మధ్య యేసు తనను గురించి మాట్లాడుతూ అన్నాడు, నేను భూమి మీదకు సమాధానము పంపవచ్చి నన్ను తలంచకండి. ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుషునికి, వాని తండ్రికి, కుమార్తెకు, తల్లికి, కోడలికి, అత్తకు విరోధము పెట్టవచ్చి తిని. ఈ మధ్యన నేను కొంతకాలం క్రితం ఒక వ్యాసం చదువుతున్నాను.
ఈ మాటలు తీసుకొని ఈ యేసుని నమ్మొద్దు అని రాశాడు ఒక ఆయన. అర్థం తెలియక రాశాడు. దీనిలో ఉన్న అర్థం తెలియక రాశాడు. యేసుని నమ్మకండి, యేసు అత్తా కోడల మధ్య గొడవ పెట్టేవాడు. యేసుని నమ్మకండి, యేసు తండ్రి కుమారునికి మధ్యన గొడవ పెడతాడు. యేసుని నమ్మకండి, కుమార్తెకు తల్లికి మధ్య తగు పెడతాడు, ఆయనే చెప్పుకున్నాడు అని రాశాడు. అర్థమవుతుందా? అయితే ఆయన సువార్త యొక్క పరమార్థం ఆ వ్యక్తులు గ్రహించలేదు. యేసే సువార్త ఈ లోకానికి కృపాకాలమును అనుగ్రహించడానికి వచ్చిన వాడు. ఆయన చెబుతున్న మాట ఏమిటంటే, భూమి మీద సమాధానం వేయవచ్చారని అనుకునవద్దు. పరలోక రాజ్యము నుండి యేసుక్రీస్తు ప్రభువు వచ్చింది సువార్త ప్రకటన సిద్ధింప చేయటానికి వచ్చాడు. సువార్తను ఎస్టాబ్లిష్ చేయటానికి వచ్చాడు. కృప ద్వారా రక్షణను స్థిరపరచడానికి వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు సమాధానము అనుగ్రహించడానికి వచ్చాడని భావించవద్దనేటువంటి పదాన్ని ఏ విధంగా వాక్యం అర్థం చేసుకోవాలి? ఆయన దేవునితో మనుషులను సమాధానపరచడానికి వచ్చాడు. అయితే మనుషులు యేసును అంగీకరించినప్పుడు అంగీకరించని మనుషులు వారితో అసమాధానమునకు కాలు దువ్వుతారు. అది ఆయన చెబుతున్నాడు. నేను కొందరిని రక్షించటాన్ని బట్టి వాళ్ళు టార్గెటెడ్ గ్రూప్ అవుతారు, వాళ్ళను లోకం ద్వేషిస్తుంది, కనుక సమాధానం ఇవ్వటానికి వచ్చానని మీరు తలంచకండి. మిమ్మల్ని రక్షించడం ద్వారా అనేకులు మిమ్మల్ని ద్వేషించే పరిస్థితులు వస్తాయి, అర్థం చేసుకోండి అని ప్రభువు చెబుతున్నాడు. అంతేగాని ఆయన అత్త కోడలు గొడవ పెడతానికి వచ్చినాడు కాదు. అత్త ప్రభువుని అంగీకరిస్తే కోడలు ద్వేషిస్తుంది, కోడలు ప్రభువుని అంగీకరిస్తే అత్త ద్వేషిస్తుంది, తండ్రి ప్రభువుని అంగీకరిస్తే కుమారుడు ద్వేషిస్తాడు, కుమారుడు ప్రభువుని అంగీకరిస్తే తండ్రి ద్వేషిస్తాడు. ఇలాంటి వారిని నేను చూశాను. ఒక తండ్రి తన కుమారుడు యేసుని అంగీకరించాడని చాలా సంవత్సరాలు మాట్లాడలా, ముఖం చూడలా. చనిపోయేటప్పుడు చెప్పాడట, ఈ వ్యక్తిని నా శవాన్ని తాకనివ్వద్దని చెప్పాడట. ఎంత భయంకరం! యేసుని అంగీకరించినందుకు ఆ వ్యక్తి సమాధానం కోసం తండ్రిని ఎంత వెంటాడినా ఆ తండ్రి ద్వేషాన్నే నిలిపాడు తప్ప సమాధానం ఇష్టపడలేదు. అది ఇక్కడ అర్థం. అది ఇక్కడ అర్థం. కుమార్తె ప్రభువుని అంగీకరిస్తే తల్లి ద్వేషిస్తుంది, తల్లి ప్రభువుని అంగీకరిస్తే కుమార్తె ద్వేషిస్తుంది. కారణం యేసును అంగీకరించటం కారణం. తల్లి కుమార్తె, కుమార్తె తల్లి కాదు ఇక్కడ ప్రధాన కారణం. యేసును అంగీకరించటమే కారణంగా తృణీకరిస్తారు. అందుకే ప్రభు చెప్పాడు, మిమ్మల్ని మీ సహోదరులు పట్టుకొని మహాసభలకు అప్పచెబుతారు. తండ్రిని పట్టుకొని, తండ్రి కుమారుని పట్టుకొని మరణానికి అప్పచెబుతాడు, జాగ్రత్త. కనుక మీరు యేసును అంగీకరించిన వారై క్రైస్తవుడిగా సద్భక్తితో బ్రతక ఉద్దేశించినప్పుడు మీ సొంత బంధువులే లేచి మిమ్మల్ని అప్పగిస్తారు, మరణమునకు అప్పగిస్తారు, జాగ్రత్త. యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టుగుడ్డివాడు యేసు చేత స్వస్థత పొంది కళ్ళు కలిగిన వాడు అయ్యాడు. వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళి శాస్త్రులు పరిచయాలు ఎంక్వైరీ చేసి, ఏమిటి మీ అబ్బాయి చూపెట్టబొందాడు అని అడిగితే వాళ్ళు ఎట్ట తప్పించుకున్నారు తెలుసా? వాడు వయసు వచ్చినాడు కదా, వాడిని అడగండి పోయి, మాకెందుకన్నారు. టు సేవ్ దేర్ స్కిన్, వాళ్ళ చర్మం వాళ్ళు కాపాడుకోవటానికి కొడుకుని అప్పచెప్పారు వాడికి. అర్థమవుతోందా సోదరుడా, సోదరి? కుటుంబంలోని వ్యక్తులే తమ రక్త సంబంధీకులు యేసును అంగీకరించినప్పుడు వారిని మహాసభలకు అప్పగించి భక్తి గలవారమని చెప్పి మురిసిపోతూ ఉంటారు. కనుక అటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఈ లోకంలోనికి యేసు తీసుకుని వచ్చిన సువార్తను నమ్ముట వలన సంభవించనై ఉన్నాయని యేసు ఎరిగినవాడు కనుక ఆయన చెబుతున్నాడు. ఒక మనిషిని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. ఒక మనిషిని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. నేను లిటరల్గా చూశానండి. ఎందుకు మనలను విత్ ఇన్ ద ఫ్యామిలీ ద్వేషిస్తారు అంటే అర్థం కాదు. బైబిల్ తీసుకోండి, యోసేపు అన్నదమ్ములు యోసేపును ద్వేషించారు.
తృణీకరించారు. దావీదు అన్నలు దావీదును తిట్టారు. అదవుతుందా? మోషే అక్కలు మోషేని తిట్టారు. బైబిల్లో మనం చూస్తున్నప్పుడు ప్రత్యక్షతలు పొందిన వ్యక్తులను, దేవుని చేత వాడబడుతున్న వ్యక్తులను చూసినప్పుడు మొట్టమొదట ప్రథమంగా శత్రువులు తయారైంది విత్ ఇన్ ద ఫ్యామిలీ. ఇక్కడ హేబేలు యొక్క అర్పణ అంగీకరించబడితే రక్త సంబంధి కయ్యను చంపేశాడు, శత్రువు అయిపోయాడు. శత్రువులు ఎక్కడి నుంచో, పాకిస్తాన్ నుంచో ఇంకెక్కడి నుంచో వస్తారు అనుకోకండి, కుటుంబంలో నుంచే లేస్తారు. విశ్వాసులు అయ్యారా మీరు? దైవ సేవకులు అయ్యారా? మీ కుటుంబంలో వాళ్ళు మీ గురించి చులకనగా మాట్లాడతారు. మీ కుటుంబంలోనే వారు మిమ్మల్ని వెలివేసి ఉంటారు. మీ కుటుంబంలోని వారే మిమ్మల్ని తక్కువగా మాట్లాడతారు. యేసుకే తప్పలేదండి అది. విశ్వాసులు మనం ఎంత. కనుక ప్రభు చెప్పిన మాట అది. కానీ ఎవడైనను తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే వాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించిన వాడు నాకు పాత్రుడు కాడు. అంటే కుమార్తెను కుమారుని ప్రేమించవద్దు అని కాదు ప్రభు చెప్పింది, నాకంటే ఎక్కువ ప్రేమించవద్దు. తల్లిదండ్రులు ప్రేమించదని చెప్పలా, నాకంటే ఎక్కువ తల్లిని తండ్రిని ప్రేమించవద్దు అన్నాడు. అందుకనే ఆజ్ఞలలో 2 ప్రధాన ఆజ్ఞల్లో మొట్టమొదటిది, నీ పూర్ణ బలముతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో నీ ప్రభువు యెహోవాను ప్రేమించవలెను, సేవించవలెను. రెండవది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించవలెను. కనుక మొట్టమొదట మనం ప్రేమించాల్సింది మన ప్రభువును. దేనితో? పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో. మనుషులు ప్రేమించేటప్పుడు నిన్ను వలె అన్నాడు. ఎందుకంటే మనం మనల్ని పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, పూర్ణాత్మతో మనమే ప్రేమించుకుంటాం. కాబట్టి అక్కడ సింపుల్గా చెప్పాడు ఏంటంటే, మనల్ని మనం ప్రేమించుకున్నట్టు మన యొక్క నైబర్స్ను, పొరుగు వారిని ప్రేమించమన్నాడు. కానీ మనలను మనం ప్రేమించుకున్న దానికంటే అధికముగా మన ప్రభువును ప్రేమించమన్నాడు. కనుక ఒకడు తన ప్రాణము కంటే ఎక్కువగా ప్రభువును ప్రేమింపబద్ధుడై ఉన్నాడు. పురుషుడైతే తన భార్య కొరకు తన ప్రాణము సైతం అర్పించువాడుగా ఉండాలని ప్రభువు తనను గూర్చి ఎఫెసీ 5లో చెప్పిన మాట. క్రీస్తు సంఘము కొరకు తన ప్రాణమును అర్పించినట్లు అన్నాడంటే తన ప్రాణం కంటే ఎక్కువ సంఘాన్ని ప్రేమించాడు. సంఘము తన ప్రాణము కంటే యేసుని ఎక్కువ ప్రేమించాలని కోరుతున్నాడు. తన సొంత ప్రాణం కంటే, తన సొంత రక్త సంబంధికుల కంటే దేవుని ఎక్కువ ప్రేమించాలి. అదే అబ్రహాము యొక్క పిలుపులో మనం చూస్తాం. నీ తండ్రి ఇంటిని నువ్వు విడిచి బయటికి రమ్మన్నాడు. లవ్ యువర్ గాడ్ రాదర్ దాన్ యువర్ ఫ్యామిలీ. లవ్ యువర్ గాడ్ మోర్ దాన్ యువర్ ఫ్యామిలీ. లవ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ పవర్ అండ్ మైట్. నీ శక్తితో, నీ బలముతో, నీ జ్ఞానముతో నీవు నీ ప్రభువును ప్రేమించాలి, నీ ప్రభువును అంగీకరించాలి. కనుక మానవుడు కుటుంబ జీవితంలో ఉన్న ప్రాణం దగ్గరికి వచ్చేటప్పటికి ఒంటరి వాడే. జీవితంకి వచ్చేటప్పుడు ఎవరి జీవితం వాళ్ళదే. మెనీ రిలేషన్షిప్స్ ఉండొచ్చు. ప్రభువుతో మన సంబంధమే మనల్ని శాశ్వత కాలం ఉంచేది. భార్యాభర్త సంబంధం మరణం వరకే, తల్లి బిడ్డల సంబంధం మరణం వరకే. కానీ క్రీస్తు సంఘము యొక్క సంబంధం మరణానంతరము కూడాను. కనుక మన సంబంధం మన ప్రభువుతో. కనుక మన యొక్క సహవాసము దేవుని యందు క్రీస్తుతో, క్రీస్తు ద్వారా దేవునితో. కనుక ఆయనను అంగీకరించాలి, ఆయనను గుర్తెరగాలి. ప్రకృతి ఆయన గుర్తెరిగిందండి. ఆయన మాట్లాడుతుంటే ప్రకృతి మౌనం అయిపోయిందే. తుఫాను ఆగిపోయింది, సముద్రం అణిగిపోయింది. ఆయన మాట్లాడుతుంటే దయ్యములు వణిగిపోయాయి, గుర్తుపట్టాయి. యేసు మమ్మను బాధింపవచ్చితివా, కాలం ఇంకా రాకమునిపి అని చెప్పి గోల చేశాయి. కానీ మనుషులు గుర్తించలేకపోతున్నారు. సృష్టి గుర్తించింది సృష్టికర్తని, కానీ మనిషి తన సృష్టికర్తను మరిచిపోతున్నాడు. అందుకే ప్రసంగం బాల్య దినములు యందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఆయన నరునిగా భూమి మీద తిరుగులాడుతుంటే
ఆయనను గురించి చెప్పబడిన వందలాది ప్రవచనాలు ఆయన జీవితం ద్వారా నెరవేర్చి కనుల ఎదుట చూపిస్తుంటే ఆయనను విసర్జించి ఆయన అప్పగించి ఆయన మరణానికి ఇమ్మని కేకలు వేయించారు ఆనాటి మత బోధకులు. మతంలోనే ఉంటారు, బోధక స్థానంలో ఉంటారు, ఘనమైన స్థితిలో ఉంటారు, కానీ క్రూరమైన మనసు చేత దేవుని పిల్లలను నశింపచేయాలని చూస్తూ ఉంటారు. అట్టి వారిని దేవుడు అగ్నిగుండానికి పంపుతాడు. భూమి మీద తాత్కాలికంగా వారి యొక్క గాలి కనిపిస్తుంది, వారి నమూనాలు కనిపిస్తాయి, వారి అంతం భయంకరంగా ఉంటుంది. అందుకని అంటున్నాడు, కుమార్తెనైనా కుమారుణ్ణైనా నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు నా పాత్రుడు కాదు. నేను రేపటి వాక్య ధ్యానంలో సిలువనెత్తుకుని వెంబడించటం మీద కొన్ని మాటలు చెబుతాను. యేసు శిష్యులు ఎంతగా ప్రేమించాలంటే కుటుంబము కంటే, తమ సొంత ప్రాణము కంటే దేవుని ఎక్కువగా, దేవుని మాటను ఎక్కువగా ప్రేమించాలి. ఈ సమయాన వాక్యం వింటున్న మీకు నేను మనవి చేస్తున్నాను, మీరు ప్రభువుని ప్రేమిస్తున్నారా? అబ్రహాము తన సొంత కుమారుని కంటే దేవుని మాటకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. మొరియా పర్వతం మీద కత్తి ఎత్తాడు, కుమారుని ఖండించడానికి సిద్ధపడ్డాడు. దేవుని మాటను ప్రేమించాడు కుమారుని కంటే. యెఫ్తా దేవుని మాటను ప్రేమించాడు కుమార్తె కంటే. అర్థమవుతోందా? కనుక మీ తండ్రినైనా, మీ తల్లినైనా, మీ కుమారునైనా, మీ కుమార్తెనైనా దేవుని కంటే ఎక్కువ ప్రేమించకూడదు. అనగా ప్రేమించాలి, దేవుని కంటే ఎక్కువ కాదు. ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తే ప్రేమించు, కానీ దేవుని కంటే ఎక్కువ ప్రేమించకు. ఇది దేవుడు మనకిస్తున్న ఆజ్ఞ. కనుక ఈ రాత్రి ప్రత్యేకంగా వాక్యం వింటున్న మీరు మీ హృదయాలలో యేసు స్థానం ఏమిటో మీరు క్లియర్ కట్గా అర్థం చేసుకోండి. ఆయనను ఒప్పుకోవటానికి పరిశుద్ధాత్ముడు మీ మనోనేత్రాలు తెరవాలని నేను ప్రార్థిస్తున్నాను. ఆయన ఈ లోకమునకు వచ్చిన రక్షకుడు, దేవుని వాక్కు సృష్టికర్త, దేవుడై ఉన్నవాడు, దేవుని యందు ఉన్నవాడు, దేవుడై ఉన్నవాడు, దేవునిలో ఉన్నవాడు, దేవునితో ఉన్నవాడు, దేవుని యందు ఉన్నవాడు, దేవుడై ఉన్నవాడు. ఆయనను అంగీకరించిన వాడు ధన్యుడు. ప్రార్థించుకుందాం. నేటి వాక్యోపదేశమునకు సహకారం ఇచ్చిన కుటుంబములు 2. ఏలూరు చంద్రగుప్త కాలనీ వాస్తవ్యులు పులుగుజ్జు వినయానంద కుమార్ గారు, వారి కుటుంబ సభ్యులు ప్రభువు చేసిన మేళ్లను తలంచుకొని సహకారం ఇచ్చారు. 2వ కుటుంబము ధర్మాజిగూడెం వాస్తవ్యులు మేకల భీమ్ చైతన్య గారి జన్మదినం సందర్భంగా ఏలూరు నివాసితులు ఎం ధర్మలింగేశ్వరరావు గారు, వెంకటేశ్వరమ్మ గారు, సుబ్బారావు గారు, రాఘవమ్మ గారు సహకారం ఇస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. వాక్య ప్రసారం చేసిన కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. ప్రభువా, మీకంటే దేనిని ఎక్కువగా ప్రేమించకుండా ఉండటకు మాకు కృపనివ్వండి. మీ ఉద్దేశములను, మీ అంతరంగమును గుర్తెరుగుట మాకు నేర్పండి. మతం ముసుగులో అనేకులు ప్రభువా వేషధారులు తిరుగుతున్న ఈ దినాల్లో, అబద్ధ బోధకులు తిరుగుతున్న ఈ దినాల్లో సత్యమును గుర్తెరిగిన మేము సత్యములో కొనసాగుటకు సహాయం చేయము. రక్షకుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృపా, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడయుండును గాక. ఆమేన్.